ఒకసారి ఒక దేశంలో ఏంటనంటే ఒక అమ్మాయి చాలా ఫాస్ట్గా పరిగెత్తగలదు. ఆ అమ్మాయిని ఎవరు జయించలేరు. ఆ అమ్మాయితో పోటీ పడి గెలిచినటువంటి వాళ్ళకి ఒక కంపెనీ అనౌన్స్ చేసింది 50 లక్షల రూపాయలు బహుమతి కూడా ఇస్తామని అనౌన్స్ చేసింది. ఆ అమ్మాయితో పోటీ పడడానికి ఎవరు రావట్లా, ఎందుకంటే తప్పకుండా అందరూ ఓడిపోతారు. కానీ ఒకడు ఏం ఆలోచించాడంటే ఎలాగైనా గెలవాలి, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి అని చెప్పి, అయినా కూడా వానికి తెలుసు ఆ అమ్మాయితో పోటీ పడి నేను గెలవలేను అని చెప్పి. సరే వాడు ఒక ప్లాన్ వేసుకున్నాడు, ఎలాగైనా సరే ఆ అమ్మాయిని నేను ఓడించాలని అంటే ఏం చేయాలి. హల్లెలూయా. ఈ అమ్మాయికి ఏమంటే ఇష్టము, ఏంటి లేడీస్కి ఏమంటే ఇష్టము, ఆ అమ్మాయికి బంగారం అంటే ఇష్టం అని తెలుసు. హల్లెలూయా. వాడు ఏం చేశాడంటే ఆ పరుగు పందెంలో ఉండేటువంటి రోడ్లో పరిగెత్తారు కదా, రోడ్లో ఆడొక బంగారు కమ్మ, ఆడొక బంగారు చైను. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు పోతే రకరకాలైన గోల్డ్ ఐటమ్స్ అంతా కూడా అక్కడక్కడక్కడ వేసుకుంటే వెళ్ళిపోయాడు ముందుగానే. సరే నేను పోరాడతాను అని చెప్పాడు. పోటీ స్టార్ట్ అవుతా ఉన్నది. ఈ అమ్మాయి వీడు నిలబడుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఈ అమ్మాయి వీడు పరిగెత్తారు. ఈ అమ్మాయి వీడిని దాటేసింది. పోతా ఉంది. మధ్యలో పోతా ఉంటే ఏదో జిగేలని మెరిసింది. ఏందో మెరిసిందిరా అని చెప్పి మెల్లగా వెనక్కి తిరిగి చూసింది. ఇంకొంచెం ముందుకు పోగానే మళ్ళీ ఇంకా కొంచెం మెరిసింది. హల్లెలూయా. మెల్లగా స్పీడ్ తగ్గిపోయింది. వీడు కొంచెం స్పీడ్ అందుకున్నాడు. ఇంకా కొంచెం ముందుకు పోగానే తీసుకోవాలనే ఆశ, అమ్మ మిస్ అయిపోతున్నాయి, గోల్డ్ చైన్లు కనబడుతున్నాయి, కమ్మలు కనబడతా ఉంటున్నాయి, అవన్నీ జరుగుతూ ఉంది. ఇంకొంచెం ముందుకు పోయేసరికి ఇంకొంచెం పెద్ద వస్తువు కనపడేసరికి ఎలాగైనా సరే పరిగెత్తుకుంటానే పోయి దాన్ని ఎత్తుకొని పోదాం, ఇంకా వాడి ఆడ వస్తాన్నాడు కదా అనుకుని దాన్ని పరిగెత్తుకుంటానే ఆ స్పీడ్లోనే పోయి ఎత్తుకోవడానికి చేత్తో ప్రయత్నించింది. కింద పడి దొర్లుకుంటూ పడిపోయింది. వీడేం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. చక్కగా వాడు చేరాల్సిన గమ్యానికి చేరాడు. గెలుచుకోవాల్సినటువంటి బహుమానం గెలుచుకున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది. ఎందుకు ఓడిపోయినావు అని అడిగింది. వాళ్ళ అమ్మ చేతిలో ఆ మెరిసేటువంటి బంగారం పెట్టింది. వాళ్ళ అమ్మ చూసింది, ఇది బంగారు కాదే, రోల్డ్ గోల్డ్. ఏంటిది రోల్డ్ గోల్డ్. చెంపకు చెల్లుమని అనిపించి, రోల్డ్ గోల్డ్ కోసం ఓడిపోయినావా? నీ ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెము ఉన్నతమైనది. అది గెలిచింటే ఇట్లాంటివి నువ్వు ఎన్నైనా కొనుక్కోగలవు. కానీ వీటి కొరకు క్రైస్తవుల యొక్క పరుగు పందెము ఇలాగనే ఉంది. ఏంటనంటే మనమేమో ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, మనమేమో దేవునిలో ప్రయాణం సాగించాలనుకుంటాం, ఉపవాసాలు ఉండాలనుకుంటాం, లేకపోతే విశ్వాసం పెంచుకోవాలనుకుంటాం, ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నాం. అయితే సాతాను వచ్చి శోధనలు, ఏ విధముగా పక్కనున్నవాడు ఆ గోల్డ్ వేసుకుంటూ వెళ్ళాడో సాతాను కూడా ఆశ చూపిస్తున్నాడు. లోక సంబంధమైన ఆశలు, వస్తు సంబంధమైనటువంటి ఆశలు, మనుషులకు సంబంధించినటువంటి ఆశలు, అనేకమైనటువంటి వాటిని వాడు చూపించుకుంటూ ఆ పరుగు పందెములో మనము సాధించలేకుండా, పోగొట్టుకునేటువంటి విధముగా, నష్టపోయేటువంటి విధముగా మన జీవితాలు ఆ గమ్యము వైపున చేరకుండా, దేవుడిచ్చేటువంటి బహుమానమును పొందుకొనకుండా, దేవుడు ఏర్పాటు చేసిన శ్రేష్టమైనటువంటి గమ్యమును చేర్చుకొనకుండా, లోక సంబంధమైన వాటి వైపున, వస్తువుల వైపున, లేకపోతే రకరకములైనటువంటివి అవి కలిగి ఉండడం తప్పు కాదు. బైబిల్ చెబుతుంది అబ్రహాము బహుధనవంతుడే, అయినప్పటికీ తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని కొరకు తన ప్రాణమును ఇవ్వడానికి హృదయం కలిగినటువంటి వాడు. కానీ ఈ లోకంలో మనం చూచుచున్నటువంటి వారిలో ఎలా ఉన్నారు అని అంటే, ఒక స్థాయి వచ్చేంత వరకు తగ్గించుకునే స్వభావం ఉన్న, స్థాయి దాటినటువంటి తరువాత గర్వం అనేది వారి హృదయములలోనికి వెళ్ళి వారి జీవితములను నష్టపరచుచు, వారి పరిస్థితులలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి దేవుని నామమును కించపరిచేటువంటి జీవితాలే బ్రతుకుతూ ఉంటుంది.